నమస్తే అండి. నా పేరు కేవీఎం ప్రసాద్, వర్కింగ్ యాజ్ డిఎస్పీ ఇన్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో హైదరాబాద్. ఇప్పుడు ప్రజెంట్గా మనకు సైబర్ క్రైమ్స్, ట్రెండింగ్లో ఉన్న సైబర్ క్రైమ్స్ గురించి చెప్తాను. ఎందుకంటే ఇటువంటి వాటి గురించి అవగాహన ఉండటం చాలా అవసరం. క్రైమ్స్ గురించి అవగాహన లేకపోవటం వల్ల చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఎంప్లాయీస్, అదర్ కేటగిరీ ఆఫ్ పీపుల్ దే ఆర్ లూజింగ్ లాట్ ఆఫ్ మనీ. చాలా లక్షలు పోగొట్టుకుంటున్నారు. కాబట్టి దీని గురించి కొంచెం తెలుసుకొని ఉంటే ఇటువంటి ఫ్రాడ్స్ బారిన పడకుండా తప్పించుకునే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో నేను ఈ ఫ్రాడ్స్ గురించి చెప్తున్నాను. ఇన్వెస్ట్మెంట్లోనే ఇంకొక టైప్ ఇదేంటంటే ట్రేడింగ్ ఫ్రాడ్. దీంట్లో కూడా సేమ్ అలాగే మెసేజ్లు వస్తాయి. మెసేజ్లు ఏంటంటే పార్ట్ టైం జాబ్ అని రావు. దీంట్లో ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ దాంట్లో వీఆర్ ట్రేడ్ టిప్స్ అడ్వైజర్స్ ఆఫ్ సోన్స్ కంపెనీ. ఏదో ఒక కంపెనీ ఆల్రెడీ ట్రేడింగ్ టిప్స్ చెప్పే జెన్యున్ కంపెనీ పేరు ఒకటి చెప్తారు. ఆ కంపెనీ తరపున మేము మా టిప్స్ కనుక పాటిస్తే మీకు హ్యూజ్ ప్రాఫిట్స్ వస్తాయని చెప్పి చెప్తారు. చెప్తే ఇవి ఎక్కువ మెసేజ్లు అన్నీ కూడా ఆల్రెడీ డీమ్యాట్ అకౌంట్ ఉండి ట్రేడింగ్ బిజినెస్లో ఉన్న వాళ్ళకే వస్తాయి. మామూలు కామన్ పర్సన్ ఇంతకుముందు ఏంటంటే అందరికి ర్యాండమ్గా పంపించేవాళ్ళు. ఇప్పుడు ఓన్లీ సెలెక్టెడ్ పీపుల్కి మాత్రమే పంపుతున్నారు. ఎందుకంటే టైం వేస్ట్ అయిపోతుంది వాళ్ళు. క్రిమినల్స్కి అందరికి పంపిస్తే ఆ రెస్పాండ్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ ఉంటున్నారు. అందువల్ల టైం వేస్ట్ అవుతుంది వాళ్ళకి. అందువల్ల వాళ్ళ టైం సేవ్ చేసుకోవటం కోసం సోషల్ ఇంజనీరింగ్ ద్వారా ఎవరైతే ఈ డీమార్ట్ అకౌంట్ యాక్సెస్ చేస్తుంటారు, ట్రేడింగ్ గురించి వెరిఫై చేస్తుంటారు, ఎంక్వైరీ చేస్తుంటారు, వాళ్ళకి పంపుతున్నారు. వాళ్ళు ఇట్లాంటి మెసేజ్లు రాగానే అట్రాక్ట్ అయిపోతారు. అట్రాక్ట్ అయ్యి కాంటాక్ట్ అయితే ఒక కంపెనీ పేరు చెప్పి, ఆ కంపెనీ పేరు కూడా ఎట్లా అంటే మనం రియల్ మార్కెట్లో చూస్తే ఆ కంపెనీ పేరు ఉంటుంది. వాళ్ళు అప్పుడే ఐపీఓస్ రిలీజ్ చేసి ఉంటారు. ఆ కంపెనీ మాదే, మేము ఐపీఓస్ రిలీజ్ చేస్తున్నాం, అయితే మీరు బల్క్లో తీసుకుంటే కనుక ఇప్పుడు 100 రూపీస్ ఉన్న షేర్ మీకు 50 రూపీస్కే ఇప్పిస్తాం కంపెనీతో మాట్లాడి. కాబట్టి మీరు దీంట్లో పెట్టుబడి పెడితే కనుక ఇమీడియట్గా మీకు హ్యూజ్ ప్రాఫిట్స్ వచ్చేస్తాయి. ఈ రోజు ఇన్వెస్ట్ చేస్తే రేపటికే మీకు 50 రూపీస్ పెడితే 50 రూపీస్ రేపటికే వచ్చేస్తాయి. 100 రూపీస్ అయిపోతుంది. ఎందుకంటే షేర్ వాల్యూ మేము 50 రూపీస్కి ఇస్తున్నాం. 100 రూపీస్ ఉన్నది 50 రూపీస్కి ఇప్పిస్తున్నాం. కాబట్టి కొన్న వెంటనే మీరు కుబేర్లు అవుతారని చెప్పేసి ఇలా కన్విన్స్ చేస్తారు. చేసి ఎక్కువ అమౌంట్లు పెట్టిస్తారు అనమాట. మన రీసెంట్గా ఒక అతనికి ఇట్లాగే వస్తే ఫస్ట్ అతనికి ఐసిఐసిఐ సెక్యూరిటీస్ అని పంపించారు. ఒక లింక్ పంపిస్తే ఆ లింక్ ద్వారా ఆయన క్లిక్ చేస్తే ఐసిఐసిఐ సెక్యూరిటీస్ అని ఒక వెబ్సైట్ ఓపెన్ అయింది. అందులో ఈయనకంతా క్లియర్గా కనపడుతుంది అనమాట. ఈయన అకౌంట్ క్రియేట్ చేసుకున్నాడు. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఈయన కొన్న షేర్లు, బ్యాలెన్స్ అమౌంట్ అది అంటే ఎంత అవ్వింది. ఈయన కన్విన్స్ చేసి 60 lakhs ఎట్ ఏ టైం ఫస్ట్ టైంలోనే 60 lakhs కట్టించేసినారు. 60 lakhs కట్టించిన వెంటనే కొన్న వెంటనే డబుల్ అయిపోయినాయి. డబుల్ అయిపోయి ఈయనకి తెలియకుండా, ఈయన ప్రమేయం లేకుండానే మళ్ళీ కొన్ని షేర్లు వేసేసినారు. వేసేసి ఇవి కూడా కొనాలి అన్నారు. ఈ లోపు ఏం చేశారంటే ఆ 60 lakhs 1,20 lakhs అయితే ఆయన కొంచెం విత్డ్రా చేశాడు. విత్డ్రా చేస్తే ఒక 2 lakhs వరకు విత్డ్రా చేసుకోవడానికి ఫెసిలిటేట్ చేశారు. 2 lakhs విత్డ్రా అయిన తర్వాత క్లోజ్ అయిపోయింది. విత్డ్రావల్ బంద్ అయింది. ఎందుకు రావట్లేదంటే హోల్డ్లో పడిపోయింది మీది. ఎందుకంటే మీకు ఆటోమేటిక్గా ఇంకా ఎక్కువ ఐపీఓస్ ఎలకేట్ అయిపోయినాయి. ఆ అమౌంట్ క్లియర్ చేస్తేనే ఇది విత్డ్రా అవుతుంది అని చెప్పి మళ్ళీ అమౌంట్ పెట్టించారు. ఆయన అది కూడా పెట్టేసినాడు. అది పెట్టిన తర్వాత మళ్ళీ అది ఎప్పుడైతే కట్టినాడో సేమ్ అది క్లియర్ చేసాడో వెంటనే మళ్ళీ ఇంకో కొన్ని ఈయనకు సంబంధం లేకుండానే అలవాట్ చేసేసారు. మళ్ళీ ఇదే మాట, మీకు అలాట్ అయిన షేర్లు కడితేనే మీకు ఈ అమౌంట్ విత్డ్రా చేసుకోవాలి. ఇక్కడ కూడా ఏంటంటే ఈయన పెట్టిన దానికి డబుల్ అయిపోయినట్లు చూపిస్తున్నారు. అట్లా ఆయన పెట్టుకుంటూ 3,30 lakhs వరకు పెట్టేసినాడు. 3,30 lakhs పెట్టిన తర్వాత కానీ ఆయనకి రియలైజ్ కాలేదు. కాబట్టి ఇంత పెద్ద అమౌంట్లు హ్యూజ్ మొత్తంలో ఈ ట్రేడింగ్ ఫ్రాడ్లో పబ్లిక్ పోగొట్టుకుంటున్నారు. చాలామందిని చూసినట్లయితే ఎక్కువ అమౌంట్లు పోయే వాళ్ళందరూ కూడా ఈ ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ ఫ్రాడ్లోనే పోగొట్టుకుంటున్నారు. కాబట్టి ఇలా ఎవరైనా సరే ఐపీఓస్ ఇష్యూ చేస్తున్నాము అంటూ ప్రైవేట్ లింక్స్ కనుక పంపిస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రైవేట్ లింకుల ద్వారా మనం ఎప్పుడు కూడా వెబ్సైట్స్ ఓపెన్ చేయకూడదు. అలాగే ఈ ఇన్వెస్ట్మెంట్ పార్ట్ టైం జాబ్ ఫ్రాడ్స్లో కూడా వాళ్ళు పంపించే లింక్స్ అన్ని ప్రైవేట్ లింక్స్. వాటిని మనం క్లిక్ చేసి వెబ్సైట్స్ ఓపెన్ చేసి మన అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటున్నాం. ఇవన్నీ ఏంటంటే మన డేటా అంతా వాడి ప్రైవేట్ సర్వర్స్లోకి వెళ్ళి మన డేటా వాడి దగ్గర సేవ్ అవుతుంది తప్ప అవి రియల్ వెబ్సైట్స్ కావు. కాబట్టి ఏంటంటే మనకు కనపడే ఫిగర్స్ అన్నీ కూడా వాడు క్రియేట్ చేసిన ఫిగర్స్. ఆ వెబ్సైట్ ఓనర్ ఎవడైతే ఉన్నాడో వీటిలో ఏంటంటే ఎక్కువ ఈ ఫ్రాడ్ చేసే వాళ్ళంతా కూడా చైనీస్ అని చెప్పి మనకి ప్రిలిమినరీగా తెలిసింది.
వాళ్ళు ఎక్కడెక్కడో సర్వర్స్ వాడుతూ మన డేటా అంతా కలెక్ట్ చేసుకొని వాళ్ళ సర్వర్స్తో స్టోర్ చేసుకొని ఇదంతా కూడా వెబ్సైట్ మాయే తప్ప రియల్ కాదు. ఇదంతా వర్చువల్ వరల్డ్. మనకి అన్ని కంప్యూటర్ స్క్రీన్ మీద కనపడతాయి, కానీ ఒరిజినల్ వెబ్సైట్ కాదు. మనం యాక్సెస్ చేస్తుందంతా వాడు క్రియేట్ చేసిన ప్రైవేట్ లింక్ ద్వారా పంపించిన ఫేక్ వెబ్సైట్. ఆ ఫేక్ వెబ్సైట్లో ఫిగర్స్ గోల్మాల్ చేస్తారు వాళ్ళు, మనకు చాలా ప్రాఫిట్స్ వచ్చినట్లు చూపిస్తారు. అది నిజమేనని చెప్పి నమ్మి ఇంకా పెట్టేసేసి చాలా ఘోరంగా మోసపోతున్నారు. కాబట్టి ఇటువంటి ప్రైవేట్ లింక్స్ ఎప్పుడు కూడా క్లిక్ చేయకూడదు.